రాబోయి చందమామ. భరత్, కార్లో వద్దు, బైక్లో వెళ్దాం రా. అత్తయ్య, ఏంటి మీరు చేస్తున్నది? ఏంటి, నన్ను నిలదీస్తున్నావా? నిలదీయడం కాదత్తయ్య, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? నిన్న మీరు నాకిచ్చిన మాట ఏంటి, ఈ రోజు మీరు చేస్తోందేంటి? మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా బిహేవ్ చేస్తున్నారు. అసలు మీకేం కావాలత్తయ్య? నాకేం కావాలో చెప్పానుగా. లేదత్తయ్య, ఇది మీరు మాట్లాడుతున్న మాటలు కావు. మీ వెనకాల ఏదో జరుగుతోంది. మీరేదో నా దగ్గర దాస్తున్నారు. నాకేం దాచాల్సిన అవసరం లేదు, ఉన్న విషయమే చెప్తున్నాను. ఏంటత్తయ్యా? ఏంటి ఉన్న విషయం? నిన్న మీ అబ్బాయి ఏం చెప్పారు? ఏమన్నా సమస్యలుంటే అన్నీ కూర్చొని పరిష్కరించుకుందా? ఒకవేళ నా నుంచి తప్పేదన్నా జరిగితే క్షమించమని అడిగారు కదా. మరి ఈరోజు ఆయన నన్ను బయటికి వెళ్దాము అంటుంటే నా కళ్ళ ముందే ఆ రుద్రాణి నుంచి పంపించేశారు. మొన్నేమో నన్ను బయటికి పంపించి రుద్రాణిని వ్రతం పీటల మీద కూర్చోబెడదామని చూశారు. ప్రతి విషయంలోనూ నన్ను కావాలని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అత్తయ్య? అసలు అసలు ఎందుకిలా మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీ మనసులో ఏముందో ఏంటో క్లియర్గా చెప్పండి అత్తయ్య. నేనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయట్లేదు, అసలు ప్రాబ్లం నువ్వే. వాడు జీవితంలో సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నువ్వు ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు సంతోషంగా ఉండలేవు, వాడు సంతోషంగా ఉండలేడు. ఇదైతే వాస్తవం. నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి జరిగిందంతా నువ్వే గుర్తు చేసుకో. ఏ రోజైనా భరత్ నీతో సంతోషంగా ఉన్నాడా? ఏ రోజైనా మీరిద్దరూ ఆనందంగా జీవితాన్ని గడిపారా? ప్రతి క్షణం ఏదో ఒక అనుమానం, లేదంటే గొడవలు, లేదంటే మీ ఇద్దరి మధ్య ఎడబాట్లు. ఇదేగా మీ జీవితం. అసలు కనీసం పాప పుట్టిన ఆనందాన్నైనా మనస్ఫూర్తిగా ఆస్వాదించారా? లేదు. ఆ పుట్టడమే వాడికి అనుమానం మొదలైంది. ఆ అనుమానం కోసం నువ్వు పోరాటం చేశావు. ఇదంతా చూసాక కూడా నీకేమీ అనిపించట్లేదా? నేను చెప్తున్నాను కదా, నువ్వు భరత్కి దూరం అయితేనే అప్పుడు వాడు బాగుంటాడు. నన్ను క్షమించు చంద్రిక. ఇంతకు మించి నేనేం చేయాలో, ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. నిన్ను బాధ పెడుతూ నేను బాధపడుతున్నాను. నన్ను క్షమించు చంద్రిక. ఏంటి భరత్, ఇక్కడ ఆపేశావేంటి? ఎటైనా వెళ్దాం పదా. అత్తయ్య గారు ఫోన్ చేసేంత వరకు మనం టైంపాస్ చేయాలి కదా. ఇక్కడెక్కడ కూర్చుంటాం? అలా వెళ్ళి ఏదైనా రెస్టారెంట్కి పోయి అక్కడ టైంపాస్ చేద్దాం. రుద్రాణి, ఒకసారి బైక్ దిగు. ఎందుకు? ముందు నువ్వు దిగు, చెప్తాను. అసలు ఏం జరుగుతుంది రుద్రాణి ఇక్కడ? ఉన్న పళంగా అమ్మకి నీ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? నాకేం తెలుసు భరత్, నన్ను అడుగుతావేంటి? నాకు అర్థం కావట్లేదు, అందుకే నిన్ను అడుగుతున్నాను.
అరే ఎప్పుడూ లేంది నేను చంద్రికని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నా గానీ అమ్మ నీతో కలిసి బయటికి వెళ్ళమని అంతలా తొందర పెట్టింది. కారణం ఏమై ఉంటుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు రుద్రాణి. కేవలం అమ్మ బాధపడుతుందని, అమ్మని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను నీతో పాటు ఇక్కడికి వచ్చాను. కానీ నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు అమ్మలో ఇలాంటి మార్పు ఎందుకు వస్తుంది? నాకు మాత్రం ఏం తెలుస్తుంది భరత్? నువ్వెంతో నేను కూడా అంతే కదా. కాకపోతే నాకు తెలిసినంత వరకు కోర్టులో సాక్ష్యం ఇచ్చాను కదా, దానికోసం ఏమన్నా ఆవిడ నాకేదైనా హెల్ప్ చేయాలని అలా చేస్తుందేమో. హెల్పా? హెల్ప్ ఏంటి? అబ్బా అదే, ఐ మీన్ నేను నీతో ఉంటే హ్యాపీగా ఉంటానని మీ అమ్మగారికి తెలుసు. అందుకోసం నాకు హ్యాపీనెస్ ఇవ్వడం కోసం మనిద్దరినీ ఇలా పంపించిందేమో అనుకుంటున్నాను. ఇక లాభం లేదు, మనం వెళ్ళిపోదాం పద. భరత్, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళావు అనుకో, అమ్మ మాటకి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అని మళ్ళీ నిన్ను అడుగుతారు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు మళ్ళీ చంద్రిక కోసం వెనక్కొచ్చావని పెద్ద ఇష్యూ అవుతుంది. మీ అమ్మగారు బాధపడతారు. మీ అమ్మగారు ఎంత సెన్సిటివో నీకు కూడా తెలుసు కదా. ఆవిడ మనసుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు భరత్. చంద్రిక అంటే ఎంత ప్రేమరా నీకు. దాని మీద చూపించే ప్రేమలో 10వ వంతు నా మీద చూపించినా నేను ఆనందించేదాన్ని. అయినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను. చూడు భరత్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నాకు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టమా? చంద్రిక కూర్చోవాల్సిన పీటల మీద నేను కూర్చోవాల్సి వచ్చింది. ఇదిగో ఇప్పుడు చంద్రిక కూర్చోవాల్సిన బైక్ మీద నేను కూర్చుంటున్నాను. ఇవన్నీ నాకిష్టం ఉండి చేయట్లేదు భరత్. కేవలం మీ అమ్మగారి కోసమే చేస్తున్నాను. నాకు తెలిసి మీ అమ్మగారు ఏ కారణం లేకుండా ఏమీ చేయరు. ఆవిడ ఆలోచనలో ఏదో ఒక పర్పస్ ఉండుంటుంది. అది తెలుసుకునేంత వరకు కొంచెం మౌనంగా ఉండు. ఆవిడ చెప్పినట్టు చెయ్యి. సరే ఉండు, చంద్రికకి ఫోన్ అయినా చేసి చెప్తాను. భరత్, ఇప్పుడు నువ్వేం ఫోన్ చేయొద్దు. అత్తయ్య గారి ఫోన్ చేస్తానని చెప్పారు కదా. మీ అమ్మగారి కోసం కొంచెం ఓపిక పట్టు, సరేనా? సరే అయితే ఆవిడ ఫోన్ చేసేంత వరకు మనం అలా ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో టైం పాస్ చేద్దాం. ఇలా నడి రోడ్డు మీద వెయిట్ చేయడం బాగుండదు భరత్. పద వెళ్దాం. పద, స్టార్ట్ చెయ్యి.